గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసి మనం ప్రొజెక్టైల్ మోషన్ మీద ప్రాబ్లమ్స్, అలానే ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈ టాపిక్ వరకు కంప్లీట్ చేద్దామన్నా. ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్ ఏంటమ్మా? ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ప్రొజెక్టైల్ ఉంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి చదువుతున్నాడమ్మా. దిస్ ఇస్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్. This is the inclined plane which having the angle of inclination. This having that angle of inclination is alpha. ఏంటన్నా angle of inclination ఎంత? ఆల్ఫా. అయితే ఎక్కడ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నారు బుజ్జి? దాని ప్రొజెక్షన్ we will project that the projectile ఏంటమ్మా? we will project that the projectile from the initiation of the inclined plane or the bottom point of the inclined plane. ఈ bottom point నుండి నేను ఏం చేస్తున్నాను ఇలా inclined plane మీద ఒక projectile నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఈ సిచ్యువేషన్ లో ఈ ఇనిషియల్ వెలాసిటీ ఎంత బుజ్జి? ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ దట్ projectile is nothing but v0. ఎంత బుజ్జి? v0, and it will be mixed with an angle theta with the horizontal. ఈ హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ ఎంత బుజ్జి? ఈ ప్రొజెక్టైల్ ఎంత యాంగిల్ చేస్తున్నానా? థీటా చేస్తుంది. ఓకేనా? ద ప్రొజెక్టెడ్ బాడీ ద ప్రొజెక్టైల్ మేక్స్ an angle theta with the horizontal. ఏ హారిజాంటల్ తో ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రొజెక్టైల్ చేసేటువంటి యాంగిల్ ఎంత బుజ్జి? థీటాట. అయితే ఇక్కడ మనం రిఫరెన్స్ ని మాట్లాడుకోవాలి బుజ్జి. ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసేదాన్ని XY గా తీసుకోవాలి. దిస్ ఇస్ ద X యాక్సిస్ and then this is the X axis. Okay, Y axis is perpendicular to the X axis. ఇక్కడ ఇలా తీసుకున్నాను. This is the Y axis is the perpendicular to the X axis. This is Y dash and then this is X dash. అయితే దీని నుండి మనం ఏం చేస్తున్నాం అంటే బుజ్జి, ఫైనల్ గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ద ప్రొజెక్టైల్ ప్రొజెక్టెడ్ అప్. The projectile projected up. ఈ సిచ్యువేషన్ ఏమంటున్నారా? up on inclined plane, on inclined plane అనేది దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మాత్రమే చెప్తున్నారు బుజ్జి. ఈ డెరివేషన్స్ ఇవన్నీ ఈ ఎంసెట్ కి జస్ట్ మనకు ఫార్ములాస్ అవి కావాలి కాబట్టి ఫార్ములాస్ తీసుకున్నాను. మీకు రివిజన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే పరిస్థితి ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2v0 into sin of theta minus alpha divided by g into cos alpha. Time of flight for a projectile which is projected up on an inclined plane. The inclined plane having that angle of inclination is alpha. అయితే ఈ సిచ్యువేషన్ లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత అన్న? t is equals to 2v0 into sin theta minus alpha by g cos alpha. Range of projectile చూడరా నాన్న. రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎంత బుజ్జి? రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2v0. r is equals to ఎంత వస్తుందిరా నాన్న? రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2v0 square into sin of theta minus alpha. రేంజ్ ఇక్కడ రాస్తున్నాను రా బుజ్జి. రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ r must be equals to, what is the value of that r? r is equals to v0 square ఎంతనన్నా 2v0 square into sin theta minus alpha into cos theta divided by g into cos square alpha. Then next one, range అయిపోయిందిరా బుజ్జి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయిపోయిందిరా బుజ్జి. r maximum value must be equals to v0 square into 1 minus sin alpha divided by how much? That is g into cos square alpha. That is r maximum for
the maximum range for a projectile which is projected on a inclined plane which having that inclination of alpha. Array R maximum formula for projectile which is projected on an inclined plane which having the angle of inclination is alpha. Array angle of inclination alpha ఉన్నటువంటి inclined plane మీద నేను ప్రొజెక్ట్ చేసినటువంటి ఈ projectile యొక్క maximum range ఎంత రాబోజే v0 square into 1 minus alpha divided by g into cos square alpha, g into cos square alpha, that is the R maximum. Alright, similarly it will be downwards. Alright, downwards అయితే ఏమవుతుందిరా బుజ్జి just time of flight, and this is nothing but the projectile projected up on an inclined plane. The time of flight is nothing but t is equals to v naught into sin theta minus alpha by g cos alpha. This is the formula. మరి అప్వర్డ్స్ అయిపోయింది రా మరి డౌన్వర్డ్స్ అయితే పరిస్థితి ఏంటి when the particle, what is this man, a particle which is projected into the downwards అయితే పరిస్థితి ఏంట్రా నాన్న when the projectile which is projected downwards at that particular situation the time of flight tf is equals to 2v0 into ఏం లేదురా నాన్న ఈ మైనస్ ఉన్న చోట ప్లస్ వచ్చింది అంతే 2v0 into sin of theta plus alpha divided by ఎంత నాన్న g into cos alpha downwards projectile which is projected into the downwards on an inclined plane at that particular situation the time of flight is equal to 2v0 into sin of theta plus alpha by g into cos alpha. That is the equation. The next point ఏంట్రా బుజ్జి range must be equals to, simply we have to write that range must be equals to, అరే ఈ రేంజ్ ఎక్కడన్నా డౌన్వర్డ్స్ కదా రేంజ్ ఫార్ములా ఒకసారి చూడన్నా రేంజ్ r is equals to u square by g into cos square alpha into ఇక్కడ చూడండి నాన్న ఇది రబ్ చేస్తున్నాను sin of 2 theta plus alpha plus sin of alpha. అరే ఇది డౌన్వర్డ్స్ వస్తుంటే ఈ ఫార్ములాస్ రెండు తీసుకోండి అన్న రెండు తీసుకున్న తర్వాత మనం మిగతా కంప్లీట్ చేద్దాం రాబుచ్చి ఈ ఫార్ములాస్ తీసుకోండి అన్న ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ డౌన్వర్డ్స్ కి టైమ్ ఆఫ్ ఫ్లైట్ tf is equals to 2v0 into sin of theta plus alpha by g cos alpha. Next r is equals to ఏంటన్నా range must be equals to u square by g cos square alpha into sin of 2 theta alpha plus sin of alpha. ఇది తీసుకున్నామా తర్వాత ప్రాబ్లమ్స్ చేసేద్దాం అన్న మనం ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనం దిశ బుకింగ్ ఫాలో అవుతున్నాను అన్న ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి మోడల్స్ వచ్చినాయి ఏంటి ఆ ప్రీవియస్ ఇయర్స్ మోడల్స్ని అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ టాపిక్లో కానీ లేకపోతే ప్రొజెక్టైల్ మోషన్లో కానీ ఏం ఫార్ములాస్ ఉన్నాయి ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు ఏ టైప్స్ ఆఫ్ మోడల్స్ వచ్చినాయి ఏంటి ఒకసారి చేసుకుంటూ వెళ్దాం రాబుజీ ఒకసారి చెప్తున్నాను తీసుకోండమ్మా అది ఒకసారి ఈ ఫార్ములాస్ ఒకసారి రబ్ చేస్తున్నాను అన్న చూసుకోండి ఏంటదమ్మా ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాను చూడమ్మా మోషన్ ఇన్ ఏ ప్లేన్ అరే నాన్న మనం ఫాలో అవుతున్నటువంటి బుక్ అయితే మాత్రం దిశ నాన్న దిశ ప్రీవియస్ ఇయర్స్ బుక్ నాన్న ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ బుక్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఏ మోడల్స్ వచ్చినాయి అంటే మనకి ఈ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించినటువంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎలా వచ్చినాయి ఒకసారి చూసి చెప్తున్నాను నాన్న అంతే ఇక్కడ వచ్చేసి మనకి ఏపీలో అలానే టిఎస్లో రెండిట్లో కూడా వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఒకసారి గమనించండి అమ్మా ఇది ఈక్వేషన్ చూడండి ప్రొజెక్టైల్ is given an initial velocity అరే ఇది ఎప్పుడు వచ్చింది అంటే టిఎస్ మే 2023 టిఎస్ మే 2023 లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుజీ టిఎస్ మే 2023 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది
ఈ మోడల్లో అయితే జేఈ మెయిన్స్ లో కూడా అడిగినట్లు దాఖలాలు ఉన్నాయేమో కొంచెం, అంటే జస్ట్ జేఈ మెయిన్స్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అడిగారు నాన్న. టిఎస్ మే 13 టిఎస్ మే 13 టిఎస్ మే 13 టిఎస్ మే 13 ఎంతనన్నా 2023 పోయిన సంవత్సరం వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న ఇది. టిఎస్ మే 13 2023 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. A projectile is given and its initial velocity vector ఇచ్చాడు నాన్న. ui bar is equals to ఎంత చూడరా ఇనిషియల్ వెలాసిటీ, దట్ ఈస్ I cap plus 2c cap meters per second. ఏమంటారు? A projectile is given and its initial velocity ఏమి ఇచ్చాడు రాబోజీ? projectile having that initial velocity ui is equals to I cap plus 2c cap ఇచ్చాడు. ఇస్తే పరిస్థితి ఏంటి? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వీడు? మనకి ఇది ఇచ్చాడు, ఇది ఒక్కటే ఇచ్చాడు, ఇంకేమన్నా ఇచ్చాడా ప్రాబ్లం లో? The Cartesian equation of the path is the Cartesian equation of the Cartesian equation of path is Cartesian. The Cartesian equation of a path is ఏంట్రా బుజ్జే? కార్టీసియన్ ఈక్వేషన్ మన చెప్పమని చెప్పాడు. పరిస్థితి ఏంటి, ఎలా చెప్పాలి, మనం ఏంటి, ఎలా చేద్దాం? అసలు మనకున్నటువంటి జనరల్ ఈక్వేషన్ ఏంటి? y is equals to a into ax minus b into x square. ఇది జనరల్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ది ప్రొజెక్టైల్ మోషన్. జనరల్ ఈక్వేషన్ మనకి జనరల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేది ఏంటన్నా? y is equals to ax minus bx square అనేది. ఈ ఫామ్ లో కానీ మనం ఒక కార్టీసియన్ ఈక్వేషన్ అంటే మన ప్రొజెక్టైల్ రిప్రజెంట్ చేసేటువంటి జనరల్ ఈక్వేషన్ ఏంటి? y is equals to a into x minus bx square. ఈ ఫామ్ లో మనకు ఒక 4 ఇచ్చాడు రాబోజీ. ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి అమ్మా. a is equals to a ఆప్షన్ is equals to y is equals to x minus 5x square, b is equals to y is equals to 2x minus 5x square, and then c is equals to c option వచ్చేసి 2x, y is equals to 2x minus 15x square, and then d is equals to y is equals to 2x minus 25x square. ఇది రాబోజీ జరిగినటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్టో ఏంటో చెప్పమన్నాడు. మనకు ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? The initial velocity vector of projectile is u bar is equals to I cap plus 2c cap ఇచ్చాడు. ఇచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రా? The Cartesian equation of the path is అంటే y is equals to ax minus bx square ఫామ్ లో ఉండేటువంటి కార్టీసియన్ ఈక్వేషన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాటిలో ఫస్ట్ ఏం ఇచ్చాడు? y is equals to x minus 5x square అట. b is equals to b ఆప్షన్ వచ్చేసి y is equals to 2x minus 5x square అట. c is equals to y is equals to 2x minus 15x square అట. d is equals to y is equals to 2x minus 25x square అట. వీటిలో ఏది కరెక్ట్ ఏంటి ఒక్కసారి చెప్పండి అమ్మా. ఇది ఎలా చేయొచ్చు? ఈ ప్రాబ్లం ని ఎలా చేయొచ్చు, ఎలా చేస్తాం? మనకున్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, ఎలా చేయగలం, ఆ ప్రాబ్లంని ఎలా చేయగలం? ఎలా చేయగలం తల్లి? Initial velocity vector of a projectile is nothing but u is equals to u cos theta into I cap plus u sin theta into sec cap. This point is clear. And this particular situation u bar is equals to what is this ma? I cap plus 2 sec cap. Okay, from this equation this is 1, this is 2. Okay, and this, by comparing this equation, this is the first equation, this is the second equation. By comparing the first and second equations, we have to write that u cos theta is equals to 1 and then u sin theta is equals to 2. Okay రాబోజీ, u cos theta వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 1 అవుతుంది. and then u sin theta వాల్యూ ఎంత అవుతుంది రాబోజీ? 2 అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే u sin theta divided by u cos theta is equals to u cancel రాబోజీ 1/2 వస్తుంది రా నాన్న. u cancel, that is equals to tan theta is equals to 1 sorry
సారీ 2 వస్తుందిరా ఇక్కడ 1/2 కాదు రా 2 tan theta is equals to 2 tan theta must be equals to 2 అంటే ఇదంత వరకు క్లియర్. tan theta is equals to 2 వచ్చేసింది రాబోచ్చు. ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ నుండి మనకి tan theta is equals to 2 అని ఫైండ్ అవుట్ చేయగలిగాం. నెక్స్ట్ ఏంట్రా, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, బీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. బీని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, tan theta is equals to 2 వచ్చేసింది. tan theta is equals to 2 వచ్చేసింది అని అంటే అర్థం ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి చక్కగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నానా, tan theta is equals to 2 అని అంటే ఆపోజిట్ బై adjacent ఇది theta అని అనుకోరా. ఆపోజిట్ బై ఆపోజిట్ మీన్స్ 2, adjacent అని అంటే 1 కదా, 2/1 కదా. ఇది ఎంత అవుతుందిరా 2/1 అని అంటే ఇక్కడ 2² √5 అవుతుంది అనుకోండి. చూడండి అమ్మా, ఇది √5 అవుతుంది. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో తీసుకోండి, √5 అవుతుంది. ఇప్పుడు నాకు cos theta వాల్యూ ఎంత అవుతుందిరా, cos theta is equals to √over ఎంతనా, cos theta is equals to opposite by opposite adjacent, adjacent by hypotenuse 1/√5, 1/√5. ఇదంతా ఎందుకు చేస్తున్నారా, ఈ cos theta ఎందుకు, ఈ tan theta ఎందుకు, అసలు ఈ బాధలేంది నాకు, అసలు ఇవన్నీ ఎందుకు నేను రాయాలి. మనకి ఫార్ములా వచ్చేసి y is equals to ఏంద్రన్నా tan theta into x minus g into x²/2u² into cos² theta. ఇది అసలు జనరల్ ఫార్ములా. ఇది జనరల్ ఫార్ములా ఫర్ రిప్రజెంటింగ్ ది ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, y is equals to tan theta into x minus g into x²/2u² into cos² theta. ఇది మనకి కావాల్సినటువంటి ఈక్వేషన్. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే యాక్చువల్ గా tan theta is equals to a అని, నెక్స్ట్ b is equals to ఏంటన్నా ఇదే ఈక్వేషన్ లో b is equals to ఎంతన్నా g/2u² cos² theta అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే యాక్చువల్ గా నాకు ఈ వాల్యూ తెలిస్తే చాలుగా, cos² theta వాల్యూ తెలిస్తే చాలు కదా నాకు. 2u² into cos² theta వాల్యూని అంటే g/2u² into cos² theta వాల్యూని నేను రాసేయచ్చు కదా. ఎందుకంటే ఆల్రెడీ u వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనకు ఆల్రెడీ u ఇచ్చేసాడు. సరే నా ఒకసారి ఇది రబ్ చేస్తున్నాను రబుజీ. రబ్ చేస్తే ఇక్కడ జస్ట్ ఈ పార్ట్ రబ్ చేస్తున్నాను, ఎక్కువ రబ్ చేయట్లేదు కానీ ఈ పార్ట్ రబ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రాస్తున్నాను ఈ ప్రాబ్లం. ఎంత వచ్చేస్తుంది రబుజీ, tan theta is equals to ఆల్రెడీ వచ్చేస్తుంది, tan theta is equals to 2 or that is equals to a equal to 2 వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేస్తాం రబుజీ, b is equals to g/2u² into cos² theta. u means mod of u is equals to √1² plus 2² that is equals to √5. నాకున్నటువంటిది ఏంట్రా, b వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. b is equals to ఫార్ములా ఎంత, g means 10 అని తీసేసుకుంటాను రా. 10/2 into u², u means √5² into cos² theta. cos² theta means 1/√5². అరే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే b is equals to 10/2 that is equals to 5. ఓకే రాబుజీ, b వాల్యూ 5 వచ్చేసింది రా నాన్న. అంటే ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఏంటి, y is equals to a into x minus bx² కదరా. a వాల్యూ ఆల్రెడీ 2 వచ్చేసింది, ఫస్ట్ ఇక్కడే వచ్చేసింది. తర్వాత b వాల్యూ ఎంత వచ్చేసింది, b వాల్యూ 5 వచ్చింది. ఎక్కడ రాబుజీ, అది 5 వచ్చేసింది. ఓకేనా, a వాల్యూ 2, b వాల్యూ 5. అంటే మనకి జనరల్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేది ఎంత అన్నా 2x minus 5x² అని అన్నమాట. ఓకే రాబుజీ, అండ్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎంతమ్మా, ఆప్షన్ బి ఇస్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది రాబోచ్చు, అది y is equals to 2x minus 5x². ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అరే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మీద వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. జాగ్రత్తగా తీసుకున్నానా. ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ తర్వాత మీకు కొన్ని ప్రాక్టీస్ షీట్స్ పెడతానన్నా, షార్ట్స్ లో చూసుకోండి. సరే అమ్మా, ఇది ఏదన్నా ప్రాబ్లం డౌట్ ఉంటే పాస్ చేసుకుని ఒకసారి చూసుకోండి అన్న.
ఇంకో ప్రాబ్లం రా, ఈజియెస్ట్ ప్రాబ్లమే, అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ప్రాబ్లం అన్న, ఏపీలో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న ఇది. ఏపీ మే 17, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏపీ మే 17, 2023 ఫస్ట్ ఫేజ్. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి రా బుజ్జి. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదొక్కటే తెలిస్తే మనకి మాక్సిమం క్లియర్ అయిపోయినట్లేనన్నా. ప్రాబ్లం ఒకసారి చదువుతున్నాను చూడన్నా. At any instant t, the vertical distance y, the horizontal distance is x, the projectile is given by ఏంటన్నా x అనేది ఏంటట, t is nothing but time at any instant, time at any instant. సరే టైం ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు వచ్చి y ఏమంటున్నాడన్నా వర్టికల్ డిస్టెన్స్ అనేది, y is వర్టికల్ డిస్టెన్స్ అట, వర్టికల్ డిస్టెన్స్ అట. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తున్నాడు బుజ్జి. తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి చెప్తాను. అండ్ దెన్ x is nothing but horizontal distance, x is nothing but horizontal distance, horizontal distance. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏదో అన్నాడు బుజ్జి, హారిజాంటల్ డిస్టెన్స్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమన్నాడు, horizontal distance is x. The ఏమన్నాడన్నా, except that projectile is given by 2y is equals to, ఒక ఈక్వేషన్ ఇచ్చాను, projectile path of projectile equation is given by 2y is equals to 60 minus gt square and x is equals to 40. x is equals to 40 ఇచ్చినటువంటి ఈక్వేషన్ అన్న. The initial velocity of a projectile is, the initial velocity of projectile is, velocity of projectile is ఇదిరా ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది, ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. దీంట్లో నీకు ఏదో ఆప్షన్స్ ఏదో ఇచ్చోడురా. ఇనిషియల్ వెలాసిటీ a is equals to 3 meters per second, and the next one b 4 meters per second, and the next one c 5 meters per second, and the next one d 6 meters per second. ఇదిరా ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేద్దాం ఏంటి, అసలు దీంట్లో మనకి ఇచ్చినటువంటి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి, మనకి ఇదే కదా కావాల్సింది. x is equals to 40 అన్నటువంటి ఈక్వేషన్ ఇచ్చేసాడు, x is equals to 40. అయితే నాకేంట్రా dx by dt ఏమవుతుంది, dx by dt is equals to velocity కదా, d by dt of 40 is nothing but 4 వచ్చేస్తుంది. అంటే వెలాసిటీ is equals to 4 అట. అదేంట్రా ఇక్కడ 4, అసలు 4 meters per second అని ఉంది, మరి 4 అయినా ఆన్సర్. అసలు ఏంటిది ఇది, velocity along the x direction, vx ఏంటన్నా, x means distance along the x direction. ఇక్కడ ఇచ్చాడు కదరా హారిజాంటల్ డిస్టెన్స్ అని చెప్పేసి, హారిజాంటల్ డిస్టెన్స్ మనం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదేంటి, హారిజాంటల్ వెలాసిటీ కదా, దట్ ఈస్ vx is equals to 4. తర్వాత ఇంకేదో ఇచ్చాడు రా బుజ్జి, y is equals to ఈక్వేషన్ అని చెప్పేసి ఎంత ఇచ్చాడు రా, y is equals to 2y, 2y is equals to 60 minus gt square అని చెప్పేసి ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే మరి vy కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదరా, vy కూడా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఎంత వచ్చింది. vy ఎంత వచ్చింది నాన్న, vy is equals to d by dt of 2y, that must be equals to d by dt of 2y అంటే y ని కామన్ తీసేయచ్చు కదా, ఇది g ని 10 తీసేసుకోండి, g ని 10 తీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది, g ని 10 తీసేసుకొని చేసేయండమ్మా, g ని 10 తీసేసుకోండి, చేస్తే డిఫరెన్షియేషన్ ఎంత వచ్చిందో చెప్పండి. ఈజీ, మరి ఈజీ క్వశ్చన్ అది.
జీ ఇంటూ అని తీసుకోకపోయినా పర్లేదు. ఏమవుతుంది 60 2y ఉంది కదా అన్న, ఈ 2తో మల్టిప్లై చేసుకో, డివైడెడ్ బై చేసుకుంటా వెళ్ళిపోండి, మీకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఎంత వస్తుంది రా బుజ్జి? y is equals to 2y అని అనుకోరా, ఇది ఎంత వస్తుంది? 2y is equals to ఎంత అన్నాను? d by dt of 2y, 2 into d by dt of y is equals to d by dt of 60 minus gt square ఎంత అవుతుంది చెప్పండి రా బుజ్జి? 60 means d by this is 6 రా బుజ్జి, this is 6. d by dt of t అని అంటే 1 వచ్చింది, మైనస్ g ఇంటూ d by dt of t స్క్వేర్ అని అంటే 2t వచ్చింది రా బుజ్జి, 2t వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్ చెప్పండి అమ్మా? ఇక్కడ ఈజీ కదా, 2తో 2ని కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేసేయండి. దిస్ ఇస్ 2 ఇంటూ vy is equals to 6 minus g into 2t. ఎంత వస్తుందిరా? 2ని కామన్ తీసేసేయండి, 2తో 2 3s 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే vy is equals to 3 minus gt వచ్చేస్తుంది, 3 minus gt వచ్చేస్తుంది. మరి ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ అని అంటే ఏంట్రా బుజ్జి? ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ కదా అడుగుతుంది. ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ మస్ట్ బి ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏంటన్నా the resultant of vx and vy, we will get that initial velocity vector, that is vx square plus vy square. vx ఎంత vy ఎంత రాసేసుకోండి అయిపోతుంది. ఇంకెందుకు రా బుజ్జి? వాడు ఏదైనా టైం దగ్గర అని చెప్పేసి ఏమన్నా అడిగాడా రా బుజ్జి? మనల్ని ఏమన్నా ఏం అడగలేదా? ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ అని నన్ను అడుగుతున్నాడు రా బుజ్జి. ఆల్రెడీ vx is equals to 4 అని తెలిసిపోయింది నాకు, అది కాన్స్టెంటే. మరి vy దగ్గరే కదా నాకు వచ్చేది, vy is equals to 3 minus gt అని అంటున్నాడు. ఇనీషియల్ వెక్టర్, ఇనీషియల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే టైం ఎంత తీసుకోవాలి? ఇనీషియల్ గా అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు టైం ఎంత ఉంటుంది? టైం t is equals to 0 ఫర్ ది ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీని కన్సిడర్ చేసుకునేటప్పుడు అక్కడ టైం ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ vy ఎంత అవుతుంది? అరే ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. vy is equals to 3 అవుతుంది. ఇదే ఈ లాజిక్ పాయింట్ తెలిస్తేనే నీకు ఈ ఆన్సర్ వచ్చింది, లేకపోతే రాదు. vi is equals to root over vx means 4 square plus vy square means 3 square, that is equals to ఎంత రా బుజ్జి? vi is equals to root over 4 square means 16 plus 9, that is 25. అంటే ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు 5 meters per second. ఎంత వచ్చింది రా బుజ్జి? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ దట్ ప్రొజెక్టైల్, that is 5 meters per second. The initial velocity of projectile is 5 meters per second. That is very very important problem నాన్న, ఒక్కసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ నాన్న ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను రా, ఆ ప్రాబ్లం కూడా తీసుకోండి. ఏం లేదమ్మా, ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? టీ అని అంటే టైం ఇచ్చాడు, వై అని అంటే వర్టికల్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఎక్స్ అని అంటే హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈ వర్టికల్ డిస్టెన్స్ ఇస్ 2y is equals to 60 minus gt square అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? x is equals to 4t ఇచ్చాడు. ఇక్కడ పొజిషన్ ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే, అంటే ఏమి ఇచ్చాడు నాన్న? హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే నాకేమొస్తుంది? వెలాసిటీ అలాంగ్ x డైరెక్షన్ వస్తుంది. వెరీ గుడ్, అంతవరకు చేసేసాను. తర్వాత ఈ 2y is equals to 60 minus gt square నేను చేశాను రా, డిఫరెన్షియేషన్ చేశాను. డిఫరెన్షియేషన్ చేస్తే నాకేమొస్తుంది రా బుజ్జి? ద వెలాసిటీ అలాంగ్ ది y డైరెక్షన్ వచ్చేస్తుంది. వెలాసిటీ అలాంగ్ ది y డైరెక్షన్ వచ్చింది, క్లియర్ ఇంతవరకు. అంటే vx vy వచ్చేసింది. నాకు ఇనీషియల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? vi is equals to root over vx square plus vy square. నాకు తెలుసు అది. ఎందుకనంటే ఒకసారి గమనించండి అమ్మా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ నాన్న. ఇదేమో వెలాసిటీ అలాంగ్ y డైరెక్షన్, ఇదేమో వెలాసిటీ అలాంగ్ ది x డైరెక్షన్. నాకు ఆ విషయం తెలుసు. ద రిజల్టెంట్ వెలాసిటీ విచ్ ఇస్ టేకెన్ యాజ్ the resultant velocity which are taken as v is equals to root over vx square plus vy square. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇనీషియల్ వెలాసిటీ అనేది రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ vx and vy. అంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది vx కి vy కి రిజల్టెంట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. కాబట్టి ఫార్ములా ఏంటి? v is equals to root over vx square plus vy square. నాకు ఆ విషయం తెలుసు. అయితే ఇక్కడ బాగానే ఉంది రా బుజ్జి. vx ఎంత వచ్చింది? vx ఆల్రెడీ నాకు 4 ఈజీగా తెలుసు. మరి vy తెలియదు కదా, vy ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి?
వాడు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇనీషియల్ కండిషన్స్. ఈ ఇనీషియల్ కండిషన్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇనీషియల్ కండిషన్స్ దగ్గర టైం ఎంత అవుతుంది రాబుజీ? టైం 0 అయిపోతుంది ఇనీషియల్ కండిషన్స్ దగ్గర. ఇనీషియల్ వెలాసిటీ టైంలో ఎంత అవుతుంది అన్న? t=0. ఆ సిచ్యువేషన్ లో vy=3 మైనస్ g into t అని అంటే 0 కదా రాబుజీ. vy ఎంత వస్తుందిరా? అట్ ది ఇనీషియల్ టైం కండిషన్ ద vy=3. vy=3 వచ్చేస్తుంది. సూపర్. vi=√4² plus 3 square. vi=√25. That is vi=, అరే √25 అంటే ఎంత అవుతుందిరా? 5 meters per second అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అన్న, ఒకసారి తీసుకోండి అమ్మా. ఇది ఎంసెట్ ఎప్పుడు వచ్చింది? ఏపీ మే 17, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది రాబోచ్చు. ఇది ఒకసారి తీసుకోండి అమ్మా. ఇది సరే అమ్మా, మీరు ఏదైనా అర్థం కాకపోతే ఇది పాస్ చేసుకొని చూసుకోండి అమ్మా ఈజీగా. నేను రన్ చేస్తున్నాను వచ్చి. సరే అమ్మా, ఇంకో ప్రాబ్లం చెప్తాను రా. చూడండి, ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా కొన్ని. సింపుల్ ప్రాబ్లమ్స్, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, కానీ చెప్తాను వినండి అమ్మా ఒకసారి. ఇంకొక ప్రాబ్లం అమ్మా. ఇది ఏపీ మే 15, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది రబుచ్చి. ఇది ఎంసెట్ లో వచ్చినటువంటి ప్రాబ్లమే. ఎంసెట్ ఏపీ 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. సరే, ఇది కొంచెం ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఏపీఆర్ తెలంగాణ ఎవరైనా సరే, సబ్జెక్ట్ ఒకటే, మనం దాన్ని అప్లై చేసేటువంటి స్కిల్స్ నేర్చుకోవాలంతే ఎవరైనా సరే. సరే, ప్రాబ్లం ఒక్కసారి చూడండి రాబుజీ. ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? ప్రాబ్లం వచ్చేసి, a stone thrown with a velocity u at an angle of theta and 90 minus theta with a horizontal reaches to a maximum heights h1 and h2 respectively. Its horizontal range is అరే ఒక స్టోన్ ఉంది రాబుజీ. ఒక స్టోన్ ఉంది రా నాన్న. ఈ స్టోన్ ఏం చేశాను రాబుజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థీటా యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశాను. కొంత ఇనీషియల్ వెలాసిటీ ఎంత రాబుజీ? ఇనీషియల్ వెలాసిటీ u రాబుజీ. దీని ఫస్ట్ నేను ప్రొజెక్ట్ చేసినటువంటి యాంగిల్ ఎంత రాబుజీ? θ1, లేకపోతే θ1 అని తీసుకో. థీటా. అండ్ దెన్ నెక్స్ట్ అదే బాడీని నేను ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశానంటే, ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశానంటే 90 మైనస్ థీటాతో ప్రొజెక్ట్ చేశాను రెండోసారి. ఇది ఫస్ట్ సారి రానన్నా, ఇది ఫస్ట్ సారి ప్రొజెక్ట్ చేశాను. ఫస్ట్ ఈ బాల్ తీసుకున్నాను, ఫస్ట్ ఈ హారిజాంటల్ తో నేను థీటా యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశాను. అప్పుడు ఉన్నటువంటి ఇనీషియల్ వెలాసిటీ u, దట్ ఈస్ సింపుల్. అప్పుడు మాక్సిమం హైట్ ఎంత రా? h1 అట, h1. అయితే రెండోసారి ఏం చేశాను రా? అదే బాల్ తీసుకొని నేను ఏం చేశాను? 90 మైనస్ థీటాతో ఈ హారిజాంటల్ తో నేను ప్రొజెక్ట్ చేశాను. ఈ సిచ్యువేషన్ లో ఇది మూవ్ అయినటువంటి, ఇది రీచ్ అయినటువంటి మాక్సిమం హైట్ h2 అట. అయితే ఈ సిచ్యువేషన్ లో ఏమన్నాడు? ద హారిజాంటల్ రేంజ్ ఈజ్ హారిజాంటల్ రేంజ్ అని ఫైండ్ అవుట్ చేయమని. ఈ రెండు సిచ్యువేషన్స్ లో వచ్చి హారిజాంటల్ రేంజ్ అని ఫైండ్ అవుట్ చేయమంటే మన దగ్గర ఉన్నటువంటి ఏంటి? అరే 90 మైనస్ థీటా అండ్ థీటా రెండు ఈక్వేషన్స్ ని ఒకసారి యాడ్ చేయండి రాబుజీ. అంటే థీటా ప్లస్ 90 మైనస్ థీటా గివ్స్ ది 90. అంటే ఈ రెండు యాంగిల్స్, ఇదేమో ఆల్ఫా రాబుజీ, ఇదేమో బీటా రాబుజీ. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 90 degrees అయితే ఏమవుతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అవుతాయి. మనకు ఆ విషయం తెలుసు. అంటే ఇదేమో థీటా, ఇదేమో 90 మైనస్ థీటా. అంటే ఈ రెండు కూడా ఏమవుతాయి? థీటా అండ్ 90 మైనస్ థీటా, దోస్ టూ ఆర్
కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఇక్కడ ఈ రెండు సిచ్యువేషన్స్ లో కూడా ప్రొజెక్ట్ చేసింది ఏ యాంగిల్స్ తో? కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో ప్రొజెక్ట్ చేశాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో ప్రొజెక్ట్ చేస్తే రేంజ్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఏమవుతుంది రబుజీ? ఈక్వల్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి రబుజీ. ఆప్షన్స్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈస్ ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడు రబుజీ? 4 into root over h1 h2. బి ఆప్షన్ ఏమి ఇచ్చాడు రా? 2 into h1 h2. సి ఆప్షన్ 2 into root over h1 h2. డి ఆప్షన్ 4 into root over h1 by h2. అయితే ఇచ్చింది ఇవిరా. దీన్ని ఎలా చేస్తావు ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తావు ఏంటి? రేంజ్ ఆర్ ఈక్వల్స్ టు ఇవన్నీ వీటిలో ఏది కరెక్టో రాయాలి. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into root over h1 h2 నా, లేకపోతే 4 into root over h1 h2 నా, లేకపోతే 4 into root over h1 h2 నా, లేకపోతే 2 into h1 h2 నా. ఏదో చెప్పండి రా బుజ్జే. ఎలా మీ ఇష్టం, ఏదొచ్చినా. అసలు ఎలా చేస్తారో చూడండి ఒకసారి. ఎలా చేయగలుగుతారు? మీ దగ్గర ఉన్నటువంటి ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకోండి అయ్యా. రివైజ్ చేసుకుంటే ఏమన్నా మనకి ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటాయేమో చూడండి. ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా? ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా? సరే, ఫస్ట్ ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. h1 ఫైండ్ అవుట్ చేయండి. h1 is equals to ఎంత మాది? h1 is equals to u square sin square theta by 2g. వచ్చేసింది. h1 వచ్చేసింది. h2 ఎంత రాబుజ్జి? u square sin square 90 minus theta divided by 2g. ఈ రెండు వచ్చేసినాయి రాబుజ్జి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చూడండి. ఇక్కడ ఏదో h1 into h2 h2 into h3 అని అన్నాడు. h1 into h2 చేస్తే ఇది ఎంత అవుతుంది? u square 9 sin square 90 minus theta ఏమవుతుంది? h2 is equals to u square into sin square 90 minus theta is nothing but cos square theta by 2g. అరే h1 into h2 చేయరా. h1 into h2, ఇదేమో h1 ఇదేమో h2, రెండింటిని h1 into h2 చేసేమా ఎంత అవుతుంది? h1 into h2 is equals to u square sin square theta by 2g into ఇదంతా బుజ్జి u square cos square theta by 2g. చేయండి అమ్మా. ఇక్కడ నుండి h1 into h2 వాల్యూ చేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది మనకి. అరే ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ ఏం చేద్దాం ఒకసారి చూడండి. 4/4 చేయండి ఈక్వేషన్ లో. 4/4 చేసేస్తే u square sin square theta into u square sin square cos square theta అంటే చూడమ్మా. ఇది u square అంటే ఇక్కడ ఏమొస్తుంది? u square into u square u power 4 వస్తుందని అనుకుంటా. అంటే u square into sin square theta, ఇక్కడ u square into u square u power 4 వస్తుందిరా. u power 4 into sin square theta into cos square theta divided by 4g. అరే ఇక్కడ ఈ 4ని ఇటు ముందుకు రాసేసేయండి రా. 4ని ఇలా రాసేసేయండి. అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు అని అనుకుంటా. 4ని 2 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఈ 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 2 into u square into sin theta into cos theta divided by 16g మనకు వచ్చేది ఈక్వేషన్. ఎంత వచ్చి 2 into u square into sin theta into cos theta divided by 16g మనకు వచ్చేది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది చూడరా బుజ్జి. ఇటన్నిటికీ హోల్ స్క్వేర్ ఉండేది. ఇక్కడ పైన హోల్ స్క్వేర్ ఉండేది చూడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. అది హోల్ స్క్వేర్. అయితే నేను రబ్ చేసుకుంటానమ్మా. ఇది కొంచెం రబ్ చేస్తున్నాను బుజ్జి. ఇది ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ h1 range r must be h1 into h2. h1 into h2 is equals to దీని వాల్యూ ఎంత బుజ్జి? హోల్ స్క్వేర్ అని అంటే ఇదే వస్తుంది చూడరా. 4 వస్తుంది. 2 స్క్వేర్ అని అంటే 4 వస్తుంది. u స్క్వేర్ హోల్ టు ది పవర్ స్క్వేర్ అని అంటే u పవర్ 4 వస్తుంది.
సైన్ థీటా హోల్ స్క్వేర్ అని అంటే సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, కాస్ థీటా హోల్ స్క్వేర్ అని అంటే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. నో ప్రాబ్లం. పైన దాన్ని మ్యానిపులేట్ చేసి రాశాను అంతే. ఇక్కడ నేను జస్ట్ 2u స్క్వేర్ సైన్ థీటా, అరే 2 సైన్ థీటా కాస్ థీటా అని ఏమైనా రాసుకోవచ్చురా. u స్క్వేర్ సైన్ 2 థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 16g అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వచ్చి h1 ఇంటూ h2 h1 ఇంటూ h2 g ఇంటూ g స్క్వేర్ కదరా ఇది. ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ g ఇంటూ g ఏమవుతుంది, g స్క్వేరే కదా, g స్క్వేర్ రాయాలి కదా, g స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, h1 ఇంటూ h2 ఈస్ ఈక్వల్స్ టు u స్క్వేర్ సైన్ 2 థీటా డివైడెడ్ బై g హోల్ స్క్వేర్ ఇంటూ 1/16. అరే u స్క్వేర్ సైన్ 2 థీటా బై g ని ఏమన్నా రాసుకోవచ్చు బుజ్జి, రేంజ్, దట్ ఈస్ ద రేంజ్ ఫార్ములా అదే కదా, u స్క్వేర్ ఇంటూ సైన్ 2 థీటా బై g నే కదా రేంజ్ అని అంటే. రేంజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు 1/16 ఇంటూ h1 ఇంటూ h2. సరే, రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు 16 ఇంటూ రేంజ్ హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ రేంజ్ హోల్ స్క్వేర్, రేంజ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 16 ఇంటూ h1 ఇంటూ h2. అరే ఇక్కడ రేంజ్ ని ఉంచేసేసేయండి, స్క్వేర్ ని తీసుకొచ్చేసారు అవ్వచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ h1 ఇంటూ h2 దట్ ఈస్ ఎంత వస్తుంది అవ్వచ్చు, 4 ఇంటూ రూట్ ఓవర్ h1 ఇంటూ h2 ఈస్ నథింగ్ బట్ రేంజ్. అరే కొంచెం మనం యూజ్ చేయాలి, ఇక్కడ మ్యానిపులేట్ చేయాలి, చేస్తేనే వస్తుంది అది ఫార్ములా. 4 ఇంటూ రూట్ ఓవర్ h1 h2 ఈస్ నథింగ్ బట్ ది రేంజ్. ఎంతనన్నా 4 ఇంటూ రూట్ ఓవర్ h1 h2 ఈస్ నథింగ్ బట్ ది రేంజ్ ఆఫ్ ది సిచ్యువేషన్, రేంజ్ ఆఫ్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. 4 ఇంటూ రూట్ ఓవర్ h1 h2 ఈస్ నథింగ్ బట్ ది రేంజ్. అరే ఎప్పుడు వచ్చిందిరా ఇది, ఎంసెట్ ఏపీ 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. జాగ్రత్తగా గమనించడమ్మా, స్టెప్ బై స్టెప్ రాసుకోండి రా ప్రతి ఒక్కరు. ఓకేనా? నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీడియోలోనన్నా మనం ఏం చేద్దాం అంటే రిలేటివ్ మోషన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్గా చేసేసుకుందాం. ఓకేనా? రిలేటివ్ మోషన్ అయిపోయిన తర్వాత వెక్టార్స్లో ఏదైనా, వెక్టార్స్లో కూడా పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఎడిషన్స్ మీద కానీ, లేకపోతే తాలికన్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ కానీ, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్స్ కానీ ఒకసారి రివైజ్ చేసుకుందాం, అవి సరిపోద్ది. ఓకేనా? ఓకే మా, వీ విల్ మీట్ ఇన్ దట్ నెక్స్ట్ క్లాస్ రాబుచ్చి. ఓకే మా.